ఈ సంక్రాంతి సీనియర్ హీరోలదే. పండగకు 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చినా కూడా అందరి దృష్టి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్', వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' పైనే ఉన్న విషయం తెలిసిందే. వాస్తవానికి జనవరి 10న సంచలన దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. తర్వాత వచ్చిన 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు పాజిటివ్ రివ్యూలతో దూసుకెళ్లాయనే చెప్పాలి. ఈ 2 సినిమాలకు పాజిటివ్ రివ్యూలు రావడంతో ఫోకస్ అంతా 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాల వైపే మారిపోయింది. 'గేమ్ చేంజర్' తర్వాత జనవరి 12న బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' వస్తే, పండగ రోజు జనవరి 14న వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'డాకు మహారాజ్' సినిమా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 114 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలకృష్ణకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తే, మరో కీలక పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ కనిపించింది. సరిగ్గా పండగ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది. ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 106 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అదే సమయంలో దర్శకుడు అనిల్ రావుపూడి, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన 3 సినిమాలు వరుసగా 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరాయి. ఒక్క బుక్ మై షో యాప్లోనే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా టిక్కెట్లు 15 లక్షలు అమ్ముడైనట్లు అధికారికంగా వెల్లడించారు. పాజిటివ్ టాక్తో ఈ సినిమాకు అదనంగా 200కు పైగా షోస్ యాడ్ చేసినట్లు చిత్ర యూనిట్ ఇటీవలే వెల్లడించింది. ఈ సంక్రాంతి రేసులో రామ్ చరణ్ మూవీ వెనకపడగా, బాలకృష్ణ 'డాకు మహారాజ్', వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలు మంచి పాజిటివ్ టాక్ తోటి ముందుకు సాగుతున్నాయి. అయితే ఈ 2 సినిమాలతో పోలిస్తే 'గేమ్ చేంజర్' బడ్జెట్ ఎక్కువ, పైగా ఇది పాన్ ఇండియా మూవీ. కానీ పాన్ ఇండియా మూవీని పక్కన పెట్టి ప్రేక్షకులు బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల వైపే మొగ్గు చూపారని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.